హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. మామూలుగా మనం చాలా మాల్స్ చూస్తూ ఉంటాం. అలాంటి ఒక డిఫరెంట్ మాల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ మాల్ గతాన్ని మరిచి కొత్త ప్రయాణం అయితే మొదలుపెట్టింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పునఃప్రారంభమైన నెల రోజులకే మరోసారి ప్రకృతి విలయతాండవానికి అంటే ప్రకృతి దెబ్బకు విలవిల్లాడింది. భూకంపం ధాటికి శిథిలాలుగా మారిన జపాన్లోని కుమయోటో ఏయాన్ షాపింగ్ మాల్ విషాదం ఇప్పుడు ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. దాదాపు 10 ఏళ్ల కిందట భూకంపాన్ని తట్టుకుని తిరిగి నిలబడినటువంటి ఈ మాల్ తాజాగా సంభవించిన భారీ ప్రకంపనలకు మరోసారి తీవ్రంగా దెబ్బతింది. మంగళవారం కుమోమోటో ప్రాంతాన్ని వణికించినటువంటి 7.1 తీవ్రత గల భూకంపం ధాటికి 13 మంది మృతి చెందారు. మనం చూసాం. అదే ఏరియాలో ఏయాన్ మాల్లో రెండో అంతస్తు అయితే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పేలుడు పరిస్థితిని మరింత విషమంగా కూడా మార్చేసింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకోగా 2 మహిళలు మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. తొలి దెబ్బ అయితే 2016లో, మళ్ళీ ఇప్పుడు కుమమోటో ప్రాంతానికి భూకంపాలైతే కొత్త ఏం కాదు. అయితే ఈ మాల్కి తొలిసారిగా 2016లో అప్పుడు తీవ్రమైన భూకంపానికి బాగా దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతాన్ని భూకంపం వణికించింది. భూకంపాలు అయితే ఈ ప్రాంతానికి కొత్త కాదు. కానీ 2016లో వచ్చిన భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ ప్రకంపనల్లో వందలాది మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. వేల భవనాలు దెబ్బతిన్నాయి కూడా. వాటిలో ఏయాన్ కుమమోటో షాపింగ్ మాల్ కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొందని చెప్పాలి. ఆ తర్వాత ఈ మాల్ను మూసివేసి భారీ పునర్నిర్మాణ పనులు కూడా చేపట్టారు. భూకంపాలను తట్టుకునేలా కూడా నిర్మాణంలో కొన్ని మార్పులు చేశారు తీవ్రంగా. ఆధునిక భద్రతా ప్రమాణాలతో చాలా బలోపేతం చేశారు. చివరికి 2026 జూన్ 13న సరికొత్త రూపంలో తిరిగి ప్రారంభించారు. దాదాపు 200 దుకాణాలు, ఒక సినిమా థియేటర్, ఫుడ్ కోర్టు, వేలాది వాహనాలకు పార్కింగ్ సదుపాయాలతో ఈ మాల్ కుమమోటో ప్రజలకు ఓ ప్రధాన ఆకర్షణగా కూడా నిలిచింది. ఓపెనింగ్ అయినప్పుడు 10 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకోవడం స్థానికుల్లో కూడా కొత్త ఆశలు నింపిందని చెప్పచ్చు. అయితే ఈ ఆనందం నెల రోజులు కూడా నిలవలేదు. భారీ భూకంపం ఒక్కసారిగా అక్కడున్న సిచ్యువేషన్ మార్చి పడేసింది. ప్రకంపనలు మొదలైన వెంటనే మాల్లో ఉన్న ప్రజలను బయటకు తరలించే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొద్దిసేపటికే సంభవించిన పేలుడు మరింత భయాందోళనకు గురిచేస్తుంది. పేలుడుకు గ్యాస్ లీక్ కారణమై ఉండొచ్చని అధికారులు కూడా అనుమానిస్తున్నారు. ఆ పేలుడు ధాటికి భవనం భాగాలన్నీ కూలిపోవడంతో పలువురు లోపలే చిక్కుకుపోయి ఉండిపోయారు. శిథిలాల మధ్య ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భూకంప ప్రభావంతో కుమమోటో సహా పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ఇక క్యూషు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్ల సేవలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా కావచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ప్రభావితమయ్యాయి. మొన్న సంభవించిన 7.1 రెక్టర్ స్కేల్పై నమోదైన భూకంపానికి అయితే జపాన్ అధికారుల పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఏయాన్ కుమమోటో మాల్ కేవలం ఓ షాపింగ్ సెంటర్ అయితే కాదు. 2016 భూకంపం తర్వాత అక్కడి ప్రజలు తిరిగి కోలుకుంటున్నారనే సంకేతంగా అది నిలిచింది. 10 ఏళ్ల తర్వాత పునఃప్రారంభం కావడం స్థానికులకు ఓ ఎమోషనల్ టచ్గా కూడా మారింది. కానీ అదే మాల్ కేవలం నెల రోజులకే మరోసారి శిథిలంగా మారడం ఇప్పుడు విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. ఒక్కసారి ప్రకృతి దెబ్బ నుంచి కోలుకున్న నిర్మాణం మరోసారి అదే ప్రకృతి శక్తి ముందు నిలబడలేకపోయింది. ఏది ఏమైనా కూడా జపాన్ వణికిస్తోన్న భారీ భూకంపాలు ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే నిలిచిపోతున్నాయి అనడానికి ఈ మాలే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.